ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అభిప్రాయం ఉందో జగన్ రెడ్డి లండన్ పర్యటనలో జగన్ రెడ్డి అంతరంగాన్ని ఆత్మీయ సమావేశాల్లో బయటపెట్టేశాడు. జగన్ లండన్ పర్యటనలో 4 ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ 4 ఆత్మీయ సమావేశాల్లో వైసీపీ సానుభూతి పరులు జగన్ రెడ్డిని అనేక ప్రశ్నలు సంధించారు. దానిలో 2 ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు పెట్టదలుచుకున్నా. ఎందుకంటే ఆ 2 ప్రశ్నలకి జగన్ రెడ్డి అతి భయంకరమైన సమాధానాలు చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతి జగన్ రెడ్డి ప్రజల గురించి ఏమనుకుంటున్నాడు, ప్రజల మీద ఎటువంటి అభిప్రాయం ఉందో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి ప్రశ్న, 2029లో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా అని ఒక వైసీపీ సానుభూతి పరుడు అడిగితే జగన్ రెడ్డి వెకిలి నవ్వులు నవ్వుకుంటూ వెకిలి ఆహభావాలతో మన హయాంలో ఎంత మంచి చేసినా ప్రజలు గుర్తుపెట్టుకోరు, ప్రజలకి షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది, ఆ షార్ట్ టర్మ్ మెమరీ వల్ల ప్రజలు మర్చిపోతారు. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో 2 సంవత్సరాల ముందు మనం ఏ రకంగా అయితే ప్రజలకు హామీలు ఇస్తామో, ప్రజలు మన్నలు పొందుతామో దాన్ని బట్టే మనం గెలుస్తాము. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అంటే జగన్ రెడ్డి అభిప్రాయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. షార్ట్ టర్మ్ మెమరీ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. అంటే జగన్ రెడ్డి హయాంలో ఆయన చేసిన అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలు, ఆయన ఏ రకంగా అయితే ప్రజలు ఏడిపించుకొని తిన్నాడో అవన్నీ కూడా ప్రజలు 5 సంవత్సరాల తర్వాత షార్ట్ టర్మ్ మెమరీ ద్వారా మర్చిపోతారు అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. రెండో ప్రశ్న ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము గత వైసీపీ పరిపాలనలో జరిగిన అవినీతి మీద పదే ప్రెస్ నోటు, వైట్ పేపర్లు రిలీజ్ చేస్తుంటే వైసీపీ నాయకులు ఎందుకు దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే జగన్ రెడ్డి సమాధానం ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేసే అలిగేషన్స్ అన్ని ఫాల్స్ అలిగేషన్స్, బేస్లెస్ అలిగేషన్స్. దాని మీద మన నాయకులు దాని గురించి మాట్లాడి ప్రజల్లో చర్చ తీయాల్సిన అవసరం లేదు. కాబట్టి మన నాయకులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం చేసిన అలిగేషన్స్ మీద మనం స్పందించాల్సిన అవసరం లేదు అని. అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే ఇప్పుడున్న అలిగేషన్స్, కూటమి ప్రభుత్వం పెట్టే అలిగేషన్స్ మీద గనక వైసీపీ నాయకులు స్పందిస్తే అది ప్రజల్లో చర్చకు దారితీసి ఒకవేళ అవి వాస్తవాలైతే గనక ప్రజలు గుర్తుపెట్టుకుంటారనే భయంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకులని స్పందించొద్దు అని ఆదేశాలు జారీ చేశాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూయల్ మైండ్ సెట్, ఎంత పొలిటికల్ టెర్రరిజం మైండ్ సెట్ తో ఉన్నాడో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయమని కోరుతున్నా. జై హింద్.